మనం చేసుకుంటాం వల్ల ఏమైంది, మీకు గుర్తుంటుంది నా ఉద్యోగ స్థానం వ్యాపార స్థానం ఈ సంవత్సరం ఇబ్బందిగా ఉందంట అని. నేను గోచారం ప్రకారం చెబుతున్నాను. ఒకవేళ మీ జాతక చక్రంలో కేతు బ్రహ్మాండంగా ఉన్నాడు అనుకోండి, మీకు ఈ వర్తించవు. మరి మీ జాతక చక్రంలో ఎలా ఉందో తెలియదు కదా. రాశి ఫలితాలు చెప్పేవన్నీ కామన్గా అదే ఈ నక్షత్రాల వాళ్ళకి ఇలా ఉంటుందని 25%. ఎండాకాలం వర్షాకాలం చలికాలం చలి ఎలా ఉంటుంది, ఎండాకాలం ఎండ ఎలా ఉంటుంది, చలికాలం చలి ఎలా ఉంటుంది, వర్షాకాలం వర్షాలు ఎలా కురుస్తాయి, దాన్ని బట్టి మనం కొన్ని స్థితిగతుల్ని మనం తెలుసుకొని ప్రకృతిని బట్టి మనం చేయాల్సిన పనులు నిర్ణయించుకుంటాం కదా. రైతుకు వర్షపాతం ఎక్కువ ఉందనుకో, వర్షపాతం ఎక్కువ ఉందంట, వర్షానికి తగ్గ పంటలు మనం ఏం సెట్ చేయాలని సెట్ చేసుకుంటాడు. వర్షపాతం తక్కువ ఉందనుకో, వర్షపాతం తక్కువ ఉందంట, వర్షానికి తక్కువ ఉంది కాబట్టి ఏ పంట వేసుకుంటే మనం లాభం అని చూసుకొని రైతు ఎలా నిర్ణయించుకుంటారు. మనకు కూడా ఈ గోచార ఫలితాలు చూసుకొని ముందు బేసిక్గా 25% నిర్ణయించుకుంటాం అనమాట. మిగతా 75% కూడా జాతక చక్రం